సార్ నేను దీపక్ని. ఏంటి దీపక్ ఈ టైంలో కాల్ చేసావు? అదే సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎస్టేట్ ఓనర్ జగదీష్ గారు అనుమానాస్పదంగా యాక్సిడెంట్లో చనిపోయాడంట సార్. ఈ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు. మరి నెక్స్ట్ ఎవరై ఉంటారు? అసలు ఈ బాబేవుడు? ఇంతకీ ఈ బాబు ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చింది? అసలు ఈ ఇంటికి ఈ బాబుకి సంబంధం ఏంటి? సూపర్ ఉంది కదా మామ. దేవుడా, లే చెల్లెని పట్టుకొని ఫిగర్ గిగ్గర్ అంటే కండ్లు పోతారా నీకు? ఇది కూడా నా చెల్లెనా? ఇది కూడా నీ చెల్లెలే. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. రేయ్, అప్పుడే ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఇలాంటివి మనకు అవసరమారా? నీ అయ్యా, నీ బతుకంతా నెగిటివేనా? పాజిటివ్గా ఆలోచించావా? ఇప్పటికైనా మారండ్రా. చూడండిరా నా గర్ల్ ఫ్రెండ్ని. అప్పుడే వీడు ఆ అమ్మాయి విషయంలో ఒకసారి ఆకో పోయిండు, అయినా వీడు మారాడు. మనకేం తెలుసు మామ దాంట్లో వాడికి ఏ టేస్ట్ నచ్చిందో. హలో బేబీ, ఎక్స్క్యూజ్ మీ అమ్మా. హలో బేబీ, నిన్నే. నీ పేరు రాణి కదా? నువ్వేనా? అబ్బా, మళ్ళెవరు కనిపించారా నీకు? ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు వినిపిస్తున్నాయి. దీనమ్మ జీవితం. నా దరిద్రం కాకపోతే టైం 1 గంట అయింది. ఈ టైంలో ఎవరైనా నిద్రపోకుండా ఏడుస్తారా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతావు? నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోవు. నీకు దండం పెడతానే, నన్ను పడుకో. దయ్యం ఉందా లేదా కానీ నీ టార్చర్ ఎక్కువైపోయింది. దయ్యం వచ్చి లేపినా నేను లేవంగా లేవనంతే.
ఎవరక్కడ ఎవరక్కడ అక్క అక్క ఏమైంది? ఓకేనా ఓకేనా? ఓకే, అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? నాని కోసం వచ్చా. వాడు ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు? వాడు రూమ్ లో లేడు. నాని రూమ్లో లేడా? చూద్దాం పదా.